మీ మీద కరప్షన్ ఎలిగేషన్స్ వచ్చాయి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. వస్తే దాని మీద ఎంక్వైరీ చేస్తే మీరు హైకోర్టుకు వెళ్ళి అది అరెస్టు కాదు, యాక్షన్ కాదు, జస్ట్ అన్ ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీ కూడా నా మీద జరగడానికి వీల్లేదని హైకోర్టుకు వెళ్ళి మీరు ఆర్డర్ తెచ్చారు. అంత కెపాసిటీ ఉన్న మీరు 3 సార్లు ముఖ్యమంత్రి, ఆనాటికి అపోజిషన్ లీడర్గా ఉన్న మిమ్మల్ని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనుకుని అరెస్ట్ చేయగలుగుతాడా? 53 రోజులు బెయిల్ రాకుండా ఆపగలుగుతాడా? ఈవెన్ ఈ రాష్ట్ర సీఎం అనుకుని జరిగిపోయింది అనుకుంటున్నారా మీరు? 40 years మీ ఎక్స్పీరియన్స్ మీకు కనిపించడం లేదా సార్? ఏమై ఉంటుందనేది మీకు అర్థం కావట్లేదా సార్? ఎందుకనంటే ఎంక్వైరీ కూడా జరగకుండా హైకోర్టులో ఆర్డర్ తేగలిగిన మీకు 53 రోజులు బెయిల్ రాలేదంటే కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదా? 1 and 2 ఇన్వాల్వ్ కాలేదా? వాళ్ళెవరు అనుకోకుండానే మీరు 53 రోజులు జైల్లో ఉండొచ్చారా? మీరు ఆలోచించండి సార్. ఎవరిని మీద మీకు నిజంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందో వాళ్ళ మీద వదిలేసి ఇలాంటి చిన్న జాతి పక్షుల మీద ఎందుకు మీరు బ్రహ్మాస్త్రాలు వేసి సునీల్ని కానీ, సంజయ్ని కానీ, విజయపాల్ని కానీ, సునీల్ నాయక్ మీద కానీ మీరు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఆలోచించమని నేను హానరబుల్ సీఎం సిబిఎన్ గారిని అడుగుతున్నాను. మీకు రాజకీయంగా విభేదాలు, రాజకీయంగా కోపతాపాలు ఉంటే అది రాజకీయంగా చూసుకోవాలి, కానీ ఇలా ఆఫీసర్స్ మీద, ఎంప్లాయీస్ మీద పడి వారిని హెరాస్ చేయడం ఎంతవరకు సమంజసం? అసలు ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఎక్స్ సీఎంని మీరు వదిలేశారు. ఇక్కడే ఉంటే అతనికి అరెస్ట్ చేసే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎక్కడో బీహార్లో ఉన్నటువంటి సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి ఇక్కడి నుంచి మీరు పోలీసులు పంపించారు. అసలు అతని పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేదు. ఇది ఎలా చూడాలి? ఇది గౌరవనీయ సిబిఎన్ గారు, అలాగే రాజు గారు, మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీకు కక్ష ఉంటే ఎవరి మీద ఉందో వాళ్ళ మీద తీర్చుకోండి. ఈ రోజు సునీల్ ఉంటారు, రేపు అనిల్ ఉంటారు, ఈ రోజు సంజయ్ ఉంటాడు, రేపు అంజయ్ ఉంటాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రోల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళేమి పర్మనెంట్ కాదు, వాళ్ళేమి పనిగట్టుకుని చేసినవి కాదు. ఆ రోజున్న పరిస్థితిలో యాక్ట్ చేసేటువంటిది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని, సీఎం గారిని నేను కోరుతున్నాను, ఈ వివక్షపూరితమైనటువంటి ధోరణి మీరు ఆపండి. మీరు వివక్ష చూపిస్తున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జాతి భేదాన్ని తగ్గించండి. పాలన చేసే వాళ్ళకి అందరూ సమానమే, అందరిని సమానంగా చూడాలి. మీరు ఆ విధంగా మీరు చూడటం లేదు. కేవలం మీ వ్యక్తిగతమైనటువంటి కక్షల కోసం, ప్రతీకారం కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. ఈరోజు ఎస్పీలను వాడుకుంటున్నారు, డిఎస్పీలను వాడుకుంటున్నారు. ఈ రోజున అధికార వ్యవస్థను మీరు వాడుతున్నారు. నేను ఆఫీసర్స్ కూడా చెప్తున్నాను, జనం కోసం ఏమైనా చేయండి. మీరు జనం కోసం సేవలు ఇవ్వడానికి ఏమైనా చేయండి. అంతేగాని ఒక రాజకీయ నాయకుడు మెప్పు కోసమో, అతని వ్యక్తిగత కక్ష కోసమో కనుక మీరు పనిచేస్తే రేపు ఇలాంటి పరిస్థితి అధికారులకి, ఉద్యోగులకు కూడా వస్తుంది. కాబట్టి మనము మన పరిధిలో పనిచేయటం మంచిదనేది ఒకవైపు అయితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నేను మరొకసారి కోరుతున్నాను, ఇలాంటి కక్షలు, ప్రతీకారాలు తీసుకునే పార్టీలకి మళ్ళీ మళ్ళీ ఓట్లేస్తే ఇవాళ వీరు రేపు ఇంకొకరు వచ్చి అదే పని చేస్తారు. మన నాయకత్వంలో వచ్చేటువంటి పార్టీ ద్వారా మనం అధికారంలోకి రావడం ఎలా అన్నది ఆలోచించమని అధిక జనపేదలను కోరుతూ ఉన్నాను. డిఫెన్స్ సర్వీస్ అయినా, సివిల్ సర్వీస్ అయినా, పబ్లిక్ సర్వీస్ అయినా కామన్గా ఉన్నది ఏంటంటే సర్వీస్. అంటే ఒక మంత్రి అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక కలెక్టర్ అయినా, ఒక పోలీస్ ఆఫీసర్ అయినా, లేకపోతే ఒక డిఫెన్స్ ఆర్మీ జనరల్ అయినా, ఎవరైనా కూడా దే వర్ అపాయింటెడ్ టు డూ సర్వీస్ టు ద నేషన్, సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ టు ది నేచర్ ఇన్ అండ్ అరౌండ్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ. కానీ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత, ఈరోజు రాజ్యాంగం ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా, అధికారులుగా ఇచ్చినటువంటి అధికారాలన్నీ, పవర్ కానీ, అథారిటీ కానీ దేనికోసం ఇచ్చారు అనంటే, ఆ పవర్ని, అథారిటీని వాడి జనానికి సేవ చేయాలని, ప్రాపర్ సర్వీసెస్ డెలివరీ చేయాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ అభివృద్ధి వైపు నడిపించాలని ఇస్తే, ఈ అధికారాలు వాడుకుని నచ్చనటువంటి వాళ్ళ మీద చర్యలు, కక్షలు, ప్రతీకారాలు, భయభ్రాంతులు గురి చేయడం, నోరు విప్పకుండా నోరు మూసేయడం, మనకు నచ్చిన వారిని ఒక రీతిగా, నచ్చని వారిని మరొక రీతిగా, ఉన్న చట్టాలను వక్రీకరించి వాడటం ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఇంచుమించు 20 నెలలు దాటిపోయింది, 2 సంవత్సరాల దగ్గర అవుతూ ఉన్నది. ఇంతవరకు కనీసం 2 ఐఏఎస్ ఆఫీసర్స్కి, 3 ఐపీఎస్ ఆఫీసర్స్కి, 10 మంది పైన అడిషనల్ ఎస్పీస్కి, 20 మంది పైన డిఎస్పీలకి, 40 మంది పైన సర్కిల్ ఇన్స్పెక్టర్స్కి 2 సంవత్సరాలు గడుస్తున్నా పోస్టింగ్ ఇవ్వలేదు. కేవలం వాళ్ళని కూర్చోబెట్టి జీతాలు పంపిస్తున్నారని అంటే ఇది ఏమంటారు? అధికార దుర్వినియోగం అనాలా, లేకపోతే వివక్ష అనాలా, లేకపోతే కొంతమందిని టార్గెట్ చేసి ప్రతీకారం, కక్ష సాధించడం అనాలా? ఒక సునీల్ కానీ, లేకపోతే విజయపాల్ అనేటువంటి ఎస్సీస్ని కానీ, సంజయ్ అనేటువంటి ఒక మైనారిటీని కానీ, సునీల్ నాయక్ అనేటువంటి ఒక ఎస్టీని కానీ ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది ఈ ప్రభుత్వం? ఒక ఎక్స్ వైఎస్ఆర్సీపీ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు, వీరు
2021 మే 14న నన్ను కస్టడీలోకి తీసుకుని కొట్టారు అనేటువంటి ఇన్సిడెంట్ జరిగిందని 2024 జూలై 11వ తేదీన కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. అసలు 3 సంవత్సరాల తర్వాత టైం బార్డ్ సబ్జెక్ట్ ఎఫ్ఐఆర్ ఏ విధంగా ఫైల్ చేశారు అనేది ఒక పాయింట్ అయితే, 2024 జూలై 11వ తేదీన కేసు ఫైల్ అయిన తర్వాత మరి 20 months అవుతుంది ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి, వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంది. ఈనాటి వరకు ఈ కేసు ఏమిటి అనేది ఎందుకు విచారణ చేయలేకపోయారు, ఎవిడెన్స్ సంపాదించలేకపోయారు, ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయలేకపోయారు? ఎంత పెద్ద విషయం అయినా కూడా ఎక్స్క్లూజివ్గా ఒక సిట్ అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడు మ్యాక్సిమం 3 monthsలో కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు. మోర్ ఓవర్ ఇట్ ఈస్ జస్ట్ వన్ ఇన్సిడెంట్, కస్టడీలోకి తీసుకెళ్ళి కొట్టారా లేదా అనేది చిన్న సబ్జెక్ట్. అది అంత చిన్న అంశాన్ని 20 నెలలు అయినా కూడా ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోతున్నారు? వ్యవస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. నేను ఒక సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా వర్క్ చేశాను అనంతపూర్ డిస్ట్రిక్ట్ పెనుకొండలో. మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ నాకు ఒకటి వచ్చింది. వస్తే మడకశిర పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయినటువంటి వ్యక్తి ఊరేసుకుని చనిపోయాడు, అక్కడ గోడకున్న మేక్కి ఊరేసుకుని చనిపోయాడు అనేది అక్కడ ఇచ్చిన రిపోర్ట్. మరి ఆ గోడకు ఊరేసుకుని చనిపోయాడా లేకపోతే పోలీసులు చంపేశారా అనేది మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ. వితిన్ 3 months ఎంక్వైరీ చేసి అతను మేక్కి ఊరేసుకుని చనిపోలేదు, పోలీసులే చంపేశారు అని చెప్పి నేను రిపోర్ట్ క్లియర్ చేసి ఇన్స్పెక్టర్ మీద మర్డర్ ఛార్జెస్ పెట్టి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒక కస్టోడియల్ డెత్ని నేను 3 నెలల్లో క్లియర్ చేయగలిగితే, కస్టోడియల్ టార్చర్ చిన్నది అసలు కొట్టారా లేదా అన్న అంశాన్ని 20 నెలలైనా తేల్చలేకపోతుందంటే మీ దగ్గర వ్యవస్థ అంతా పెట్టుకుని ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఐపీసీ సెక్షన్లో తెలిసిన వాళ్ళని పెట్టుకుని కనీసం ఒక కేసు తేల్చలేకపోతున్నారంటే దీని అర్థం ఏమి జరగలేదనే కదా, ఎవిడెన్స్ లేదనేది కదా. ఎవిడెన్స్ లేకపోయినా ఏమి జరగకపోయినా దీన్ని కంటిన్యూ చేసి ఎవరిని మెప్పించడానికి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ వర్క్ చేస్తున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి అనదర్ ఐపీఎస్ ఆఫీసర్ దామోదర్ అండ్ హిస్ టీమ్ని మీరు బీహార్కి పంపించారు. అయితే వీరికి ఐపీసీ తెలుసు. మరి ఒక ఆఫీసర్ ఇంట్లో ఉంటే గోడ దూకి వెళ్ళి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారా? అక్కడ పాట్నా హైకోర్టులో ముద్దాయిల్లాగా మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ నిలబడాల్సిన పరిస్థితి, అరెస్ట్ ఒకటే తక్కువైంది, దయదలిచి వదిలేశారు. కనీసం వారికి తెలియదా ట్రాన్సిట్ పర్మిషన్ తీసుకోవాలని, అక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ ముందు వీరిని ప్రవేశపెట్టాలని? మీరు చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ ఎలిజింగ్ ఏమిటంటే మీరు జాతి వివక్ష పాటిస్తున్నారు, మీరు ఈ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు. ఎందువల్ల అంటే ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరు లేరా? ఇలాంటి కేసు చేయడానికి ఒక కమ్మ ఐపీఎస్ ఆఫీసరే దామోదర్ అనేవాడే దొరికాడు మీకు. వేరే ఎవరు కూడా నిజాయితీగా పనిచేసేవాళ్ళు లేరా? అంటే మీరు చేయాలనుకుని టార్గెట్ చేసి యాక్షన్ చూపించాలనుకునే కేసులో మీ కమ్యూనిటీ వాళ్ళు అయితేనే పనిచేస్తారని వేశారు అని అంటే, మీరు సీఎంఓలో కీలకమైన పదవుల్లో ఎలాగో మీ కమ్యూనిటీ వాళ్ళని పెట్టుకుంటున్నారు, ఫైన్. బట్ ఇలాంటి విషయాల్లో కూడా పెడుతున్నారని అంటే హౌ డిస్క్రిమినేటరీ యు ఆర్. ఇది పక్షపాతం కాదా? ఇది బయాస్ కాదా? మీరు సమాజాన్ని అంతా సమదృష్టితో చూస్తున్నారని అనుకోవాలా? ఎలా అనుకోగలుగుతాం? ఈ గౌరవనీయ రాజు గారు ఏమంటారంటే, అతను ఏదో పోస్ట్ పెట్టాడు సునీల్ నాయక్. ఏమని పోస్ట్ పెట్టాడు? నేను ఒక లంబాడి తాండా నుంచి వచ్చాను, వెరీ హంబుల్ హ్యూమిలిటీ తోటి హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అని చెప్పుకుంటూ ఐఐటి అన్నీ చేసుకుని నేను ఈ స్థాయికి వచ్చాను, నేను ఇలా పుట్టడమే తప్ప అనేదో తన ఆవేదనని తను పోస్ట్ ద్వారా ఎక్స్ప్రెస్ చేశాడు. దానికి వీరేమంటారంటే ఎస్సీ ఎస్టీ అనేది సర్వీస్లోకి రావడానికి తక్కువ మార్కులు వచ్చినా ఉపయోగపడుతుంది, కానీ వచ్చిన తర్వాత ఐపీసీ అందరికి ఒకటే కదా అని వీరు మాట్లాడుతున్నారు. ఇతనేమో దళితుడు అంటాడు ఈ సునీల్ కుమార్, ఆ సునీల్ కుమార్ ఏమో నేను గిరిపుత్రుని అంటాడు. సరే, ఏదైనా పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా సరే సెలెక్ట్ అవ్వడం వరకు అది ఉపయోగపడుతుంది తప్ప ఐపీసీ సెక్షన్ లో వెసులుబాట్ల కోసం. మిస్టర్ రాజు, ఐ అగ్రీ. యాజ్ యు ఆర్ సేయింగ్, తక్కువ మార్కులు వచ్చినా కూడా సర్వీస్ రావడానికే ఈ రిజర్వేషన్లు పనికొస్తాయి. ఆ సబ్జెక్ట్ నేను ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే ఎవరికి తక్కువ మార్కులు వచ్చినాయి, ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి. 940 ర్యాంక్ వచ్చినటువంటి శర్మ అని బీహార్కు చెందిన వాడికి ఐఏఎస్ వచ్చింది. 400 నుంచి 500 మధ్యన వచ్చిన ఎస్సీకి చెందిన వాడికి ఐఏఎస్ వచ్చింది. ఎవరిది మెరిట్ కాదనే తర్వాత ఆలోచిస్తాం. అయితే
మీరన్నట్టు ఒకసారి సర్వీస్లోకి వచ్చినాక అందరికి ఐపీసీని అప్లై అవుద్దు అంటున్నారు. మరి బిఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అయ్యారు. అతను జడ్జిగా అయినప్పుడు రిజర్వేషన్ లేదు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వచ్చినప్పుడు రిజర్వేషన్ లేదు, చీఫ్ జస్టిస్ అయినప్పుడు కూడా రిజర్వేషన్ లేదు. ఎస్సీ అనేది ఎస్టీ అనేది పనికిరాదని చెప్పారు కదా. మరి ఒక చెప్పు చీఫ్ జస్టిస్ మీద ఎందుకు విసిరారు? అదే చెప్పు విసరడం అనేది ఈ దేశ చరిత్రలో ఒక ఆర్య క్షత్రియుడి మీద ఎవడైనా విసిరాడా? సి అర్జునరావు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, షెడ్యూల్ కాస్ట్, అతనికి ఎందుకు చీఫ్ సెక్రటరీ ఇవ్వలేదు? బి ప్రసాదరావు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, అతనికి ఎందుకు డీజీపీ ఇవ్వలేదు? గౌరవనీయ చంద్రబాబు నాయుడు 2014 సీఎం అవగానే ఏం చేశాడు ఆయన? 2 నెలల్లో ఉన్నటువంటి తన కమ్మ జాతికి చెందిన జేవి రాముడు అనే ఆయన తెచ్చి ప్రసాదరావు గారికి ఇవ్వకుండా ఆయనకి డీజీపీ ఇచ్చి 2 నెలల సర్వీస్ ఉన్న వాళ్ళకి 2 సంవత్సరాల సర్వీస్ పొడిగించారు. ఇది వివక్ష కదా? ఇక్కడ మీరు చెప్పిన తీరు పనిచేస్తుందా? ఒకసారి ఐపీసీ అందరికీ సేమ్ అప్లై అవుతుందా? మిస్టర్ రాజు, ఐఎమ్ ఆస్కింగ్ యూ. మీరు ఇంకా ఏమని చెప్తున్నారంటే డిప్యూటీ సీఎం గౌరవనీయ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పీ అరాచకం చేస్తున్నాడు, ఈజ్ బ్యాడ్ అని డిక్లేర్ చేశారు. మీరు వెనకేసుకొచ్చి నో ఈజ్ గుడ్ అని మీరు అన్నారు. ఓకే, మీరు చెప్పినట్టు ఆయన గుడ్, కానీ మీ పార్టీకి చెందిన వ్యక్తి ఉండిలో ప్రెస్ మీట్ పెట్టి వెంకటేశ్వరరాజు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీని ఎస్పీని అండ చూసుకుని మా కేఆర్కే రాజు గౌరవనీయ ఎమ్మెల్యే అరాచకం చేస్తున్నాడు, చర్చిలు కూల్చేస్తున్నాడు, ఇల్లు కూల్చేస్తున్నాడు, దేవాలయాలు కూల్చేస్తున్నాడు, మా కాన్స్టిట్యున్సీ అంతా కూడా అరాచకం చేసేస్తున్నాడు, భయంకరమైనటువంటి పోలీస్ సపోర్ట్ చూసుకుని ఎవరినంటే వాళ్ళని బెదిరించి భయపెట్టేసి కక్షలు ప్రతీకారాలు చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటేశ్వరరాజు అనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. దారుణం సార్. ఆ సైకో నాగరాజు చెబుతున్నాడు పడగొట్టేయాలంటున్నాడు. పెట్టండి, మిషన్ పట్టుకెళ్ళిపోండి. నాకు ఫోన్ చేసి అంటున్నాను మా బామ్మద్దులు బెదిరించేసి చంపించేస్తాను. చంపేనా నాగరాజు? ముందాన్ని అర్జెంట్గా ఎవరి పరమైతే చంపించే, లేదా 10 కేసులు పెట్టే. ఏమనుకుంటున్నావా నువ్వు? మసీదులు కొలుతావా? ఏదైనా ఊరంతా అడిగిపోతున్నారు సార్. కుయ్యి మోతంటే అయ్యి బాబు ఏది కొట్టేస్తాడు, ఏం చేసేస్తాడు, ఏ ఆర్డర్ వేసేస్తాడు. నా పరిస్థితి పార్టీ ఆఫీస్ కొట్టేసి నా ఇల్లు కొట్టేసి. అసలు మీరు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు చర్చిలకు వెళ్తే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వద్దు అని మీరు చెప్తున్నారు. హూ ఆర్ యూ? మీకేం సంబంధం? చర్చికి వెళ్తే, బుద్ధిస్ట్ విహారాకి వెళ్తే, సిక్ గురుద్వారాకి వెళ్తే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వనని మీరు చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు అనేక చర్చిలకు వెళ్ళారు, అనేక మార్లు చర్చిల్లో ఉపన్యాసాలు ఇచ్చారు, ఆయన క్రిస్టియన్ అయిపోతారా? ఏ రిసార్ట్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా బుద్ధుని బొమ్మ ఉండి అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, వాళ్ళందరూ బుద్ధిస్టులా? అంటే చర్చికి వెళ్తే క్రిస్టియన్ అయిపోతాడా? ఆర్టికల్ 25, ఆర్టికల్ 28 ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది, యువర్ చాయిస్ ఆఫ్ రిలీజియన్, ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రీచ్, ప్రొపగేట్ అని చెప్తుంది. సో కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు విజిట్ ఎనీ రిలీజియస్ టెంపుల్, వెదర్ ఇట్ ఈస్ చర్చ్, మాస్క్, టెంపుల్, ఎనీథింగ్. ఒక రెస్టారెంట్కి వెళ్ళేటువంటి ఫ్రీడమ్ ఎలాగుందో అలా ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళేటువంటి ఫ్రీడమ్ ప్రతి సిటిజన్కి ఉంది. అంత మాత్రం చేత వాళ్ళు దీనికి చెందినవాళ్ళు, దానికి చెందినవాళ్ళు, అది తహసీల్దార్ పని, ఎంఆర్ఓ చూసుకుంటాడా? మీకేం పని? ఎమ్మెల్యేకి అసలు ఎలాంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవు. డిప్యూటీ స్పీకర్ యొక్క రోల్ ఏంటి? హౌస్ కి పరిమితం. బియాండ్ అవుట్ సైడ్ హౌస్ నీకేం రోల్ లేదు. వై ఆర్ యూ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్? ఇట్ ఇస్ నాట్ యువర్ జాబ్, ఇట్స్ తహసీల్దార్ జాబ్. హూమ్ టు గివ్, హూమ్ నాట్ టు గివ్, ఎవరికి ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఏ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి అనేది వారు చూసుకుంటారు. వారి ఉద్యోగంతో నీకేం పని? నువ్వు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఏంటి? మీరు ఏ బేసిస్ మీద అన్కాన్స్టిట్యూషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చి క్రిస్టియన్స్ వాళ్ళ చర్చికి వెళ్ళే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వద్దంటానికి హూ ఆర్ యూ? మీరెవరు అడగడానికి? అసలు మీరెవరు చెప్పడానికి? మీకేం సంబంధం? ఒక వ్యవస్థ ఉంది, అధికార వ్యవస్థ ఉంది, ఒక ఆర్డీఓ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పనితో మీకేం పని? ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఎమ్మెల్యే హ్యాస్ నో ఎగ్జిక్యూటివ్ పవర్స్. యూ ఆర్ నాట్ ఈవెన్ మినిస్టర్. హౌ కెన్ యూ సే ఆర్డర్స్? హౌ కెన్ యూ గివ్ స్టేట్మెంట్స్? అధిక జన పేదలు ఆలోచించాలి. ఇలా ఒక తెలుగుదేశానికి చెందినటువంటి నాయకుడిగా చెప్పుకునేటువంటి కేఆర్కే రాజు అనేటువంటి వ్యక్తి వీళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వద్దు, వీళ్ళ ఇళ్ళు కూల్చేయండి, వీళ్ళ దేవాలయాలు పడేసేయండి అని ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఇలాంటి తెలుగుదేశానిక మనం ఓట్లేసాం, ఇలాంటి కూటమిగా మనం ఓట్లేసాం, ఇలాంటి నాయకులుగా మనం ఓట్లేసాం అంటే కొన్ని వర్గాలను రాసి రంపాన పెడుతూ కక్షపూరితంగా మాట్లాడుతూ ఉంటే అలాంటి పార్టీలుగా మనం ఓట్లేసాము అని ఆలోచించాలి జనం. టీడీపీకి కూటమికి కాదంటే వైసీపీకి ఏమని కాదు, దొందే. అందరూ వాడుకునేవాళ్లే, ఆదుకునేవాళ్ళు కాదు. ఎవరు మనల్ని ఆదుకునేది, ఎవరు మనకి ఒక గౌరవమైన స్థానం ఇచ్చేది అని మనం ఆలోచించాలి. ఎలాంటి దుస్థితిలో నుంచి బయటపడాలంటే ఈ ఆధిపత్య వర్గాల పార్టీలు ఎప్పటికీ కూడా న్యాయం చేయవు, సముచిత స్థానం ఎవరు, అంతకు మించినటువంటి గౌరవం అసలు ఎవరు మనం అధికారంలోకి వస్తే తప్ప. ఎల్సీపీ నుంచి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం
సిబిఎన్ గారిని నేను అడుగుతున్నాను, సార్ మీకు ఈ సునీల్ మీద, సంజయ్ మీద, విజయపాల్ మీద, సునీల్ నాయక్ మీద ఎందుకు సార్ మీకు కక్ష? ఎందుకు సార్ మీరు వీళ్ళని టార్గెట్ చేశారు? మీరు సునీల్ కుమార్ కి ఫస్ట్ మీరు 40 years ఇండస్ట్రీ కదా, మీరు అనేక మార్లు సీఎం చేశారు కదా, ఒక డిసిప్లినరీ యాక్షన్ ఎలా ఉంటుంది, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ లో ఏ రకంగా మనం ఆర్డర్లు ఇస్తాము అనేటువంటిది మీకు తెలియందా? మీరు మొట్టమొదట అతన్ని సస్పెండ్ చేయడానికి ఫారిన్ విజిట్స్కి వెళ్ళాడు పర్మిషన్ లేకుండా అని సస్పెండ్ చేశారు. ఫారిన్ విజిట్స్కి అనేక మంది వెళ్ళారు సొంత ఖర్చులతో వెళ్ళినప్పుడు, ఎందుకు వెళ్ళారు అని ఎక్స్ప్లెనేషన్ తీసుకుని వాటి అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసిన జీవోలు ఈరోజు మనకు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఇదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. అతను కూడా ఎందుకు వెళ్ళాడు అనేది కనుక్కొని ఇప్పుడు అందులో ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడానికి ఏముంది? అతను జార్జియాలో ఉన్నాడా, దుబాయ్లో ఉన్నాడా, యుఎస్లో ఉన్నాడా అనేటువంటిది క్లియర్గా రికార్డు ఉంది. మీరు జీవోలు చెప్పారు కదా. సస్పెండ్ చేసి ఇంకా కనిపెట్టాల్సిన ఎవిడెన్స్ ఏముంది అందులో? వాట్ ఎవర్ ఎవిడెన్స్ ఈజ్ దేర్ యూ ఆల్రెడీ నారేటెడ్ ఇన్ ద జీవో. ఆయన యుఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి అతని రికార్డుని తీసేయండి, డిలీట్ చేయండి అని అడిగే పరిస్థితి ఏమైనా ఉంటుందా? మొదటి ఇచ్చిన జియోలో ఫారిన్ విజిట్స్ అంటారు, రెండోసారి ఇచ్చేటువంటి జియోలో అగ్రిగోల్డ్ అంటారు. అంటే సస్పెన్షన్ని పెంచుకుంటూ వెళ్ళడానికి ఒక్కొక్కసారి ఒక కొత్త ఛార్జీని తీసుకురావడం అసలు ఎక్కడా కూడా చూడలేదు, ఇంతగా ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు టార్గెట్ చేశారు, సస్పెండ్ చేయాలనుకున్నారు, అప్పుడు కారణాలు వెతికారు, అప్పుడు తవ్వడం మొదలుపెట్టారు. తవ్వకాల్లో మీకు ఏదో 1-2 దొరికాయి. ఫస్ట్ దొరకగానే ఒక సస్పెన్షన్ ఇచ్చారు, ఆ తర్వాత తవ్వుతూ ఉండగా ఇంకోటి ఏదో కనిపిస్తే అది యాడ్ చేసి ఎక్స్టెండ్ చేశారు. అలా ఇప్పుడు రిటైర్మెంట్ వరకు మీరు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు జీవోలు ఇస్తున్నారు. చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏమిటంటే మీరు వివక్షపూరితంగా చేస్తున్నారనేది ఒకటైతే, టార్గెటెడ్గా చేస్తున్నారనేటువంటిది రెండైతే, మూడవది ఒక ఆర్య క్షత్రియుడి కళ్ళల్లో ఆనందం కోసం మీరు ఈ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కు సంబంధించిన, మైనారిటీలకు సంబంధించిన ఆఫీసర్స్ని వేధిస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ని హ్యూమిలేట్ చేస్తున్నారు అనేటువంటిది క్లియర్గా కనిపిస్తుంది. సిబిఎన్ సార్, ఆర్య క్షత్రియులు ఈ రాష్ట్రంలో 0.59% అండ్ జస్ట్ 3 lakh పీపులే ఉన్నారు. కానీ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కలిపి 25% అంటే 1/4 కోటి 25 లక్షల మంది ఉన్నారు. సో ఎట్ ద కాస్ట్ ఆఫ్ 1.25 crore population, you are trying to see the happiness in the eyes of one Arya Kshatriya. ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. ఇది వివక్ష కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? సున్నీలు చేసింది తప్పు అయితే 2 సంవత్సరాలు గడుస్తుంది, ఎందుకు మీరు ప్రూవ్ చేయలేకపోయారు? ఎందుకు మీరు ఎవిడెన్స్ తేలేకపోయారు? అతను కొట్టుంటే కొట్టాడని ఎందుకు చూపించలేకపోతున్నారు? లేదు కొట్టించుంటే కొట్టించాడని మీరు కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఎందుకు తేలేకపోతున్నారు? మీరు టార్గెటెడ్గా వర్క్ చేస్తున్నారు, మీ దగ్గర అలాంటి ఆధారం లేదు. ఐఎమ్ ఛాలెంజింగ్, 20 months అయినా కూడా మీరు కేసుని క్లియర్ చేయలేకపోయారనంటే మీ దగ్గర అలాంటి ఎవిడెన్స్ లేదు అని అంటే అలాంటిది ఏమి జరగలేదు అని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందువల్లంటే ఆ రోజు జనం నిజంగా జరిగిందేమో అని అనుకున్నారు ఒక సెక్షన్. నేను కూడా చాలా క్లియర్గా చెప్పాను, మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటంటే వీ బిలీవ్ ఇన్ హ్యూమన్ రైట్స్, వీ బిలీవ్ ఇన్ హ్యూమన్ యూనివర్సలిజం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న మనుషులైనా మా ప్రకారం వారికి మానవ హక్కులు ఉండాల్సిందే. నిజంగా ఈ రాజుగారికి టార్చర్ జరిగి కొట్టి ఉంటే మేము ఖండిస్తున్నాం. వీఆర్ ఆన్ హిస్ సైడ్ ఇఫ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఆ గతంలో కూడా నేను చెప్పాను ఆ విషయం. బట్ 20 months అయింది, ఇంతవరకు మీరు ప్రూవ్ చేయలేకపోయారు. ఎలాంటి ఎవిడెన్స్ లేదు అంటే జరగలేదు అని ఖచ్చితంగా జనం నమ్మేటువంటి స్థితిలో ఈరోజు ఉన్నారు. ఇక రెండో వ్యక్తి సంజయ్. ఎందుకు సార్ మీరు వారి మీద అంత కక్ష కట్టి ఉన్నారు? వీరందరూ కూడా కేవలం నిమిత్త మాత్రులు. మీరు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేస్తూ ఉన్నారు. సంజయ్ అనుకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేయగలుగుతాడా? మీరు ఏదైనా మీ ప్రత్యర్థి మీద కక్ష ఉంటే, ప్రతీకారం ఉంటే అసలు సూత్రధారులు ఎవరైనా తెలుసుకుని దాని మీద కదా మీరు చర్యలు తీసుకోవాలి.